హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. గోవా భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన టూరిస్టు గమ్యస్థలాలలో ఒకటి. సుందరమైన బీచ్లు, ఆనందకరమైన వాతావరణం మరియు అద్భుతమైన రాత్రిపూట జీవితంతో ఇది లక్షలాది టూరిస్టులను ఆకర్షిస్తుంది. గోవా అంటే సముద్ర తీరం, పార్టీలు, సరదా అని అందరూ అనుకుంటారు. కానీ ఈ సరదాలో కొంతమంది మోసగాళ్లు కూడా దాగి ఉంటారు. గోవాకు వచ్చే ప్రయాణికులు కొన్నిసార్లు వీరి బారిన పడి నష్టపోతుంటారు. ఈ వీడియోలో గోవాలో జరిగే కొన్ని రకాల స్కాములు మరియు వాటి నుండి ఎలా కాపాడుకోవాలో అనే దాని గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మేము పెడుతున్న ఎఫర్ట్స్కి వీడియోని లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు గోవా వెళ్ళినప్పుడు ఇలాంటి స్కామ్లు ఏదైనా చూసారా? కామెంట్ చేయండి. గోవాకి వెళ్ళినప్పుడు చాలామంది టూరిస్టులు అక్కడ బైకుల్ని రెంట్కు తీసుకుంటూ ఉంటారు. అయితే స్కామర్లు బైకుపై లోపాలను చూపించి ఇక్కడ డ్యామేజ్ అయింది, అక్కడ డ్యామేజ్ అయిందని టూరిస్ట్ నుంచి మనీ డిమాండ్ చేస్తారు. ఇది ఒక రకమైన స్కామ్. బైక్ అద్దెకు తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బైక్ తీసుకునే ముందు బాగా పరిశీలించండి. స్క్రాచ్లు, పగుళ్ళు వంటివి ఉన్నాయా లేదా చూడండి. బైక్ తీసుకునే ముందు మీ మొబైల్లో అన్ని యాంగిల్స్లో ఫొటోస్, వీడియోస్ తీసుకోవాలి. డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా ముందే చెక్ చేసుకోవాలి. గోవాలో డ్రగ్స్ మరియు ఆల్కహాల్ స్కామ్లు కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి. టూరిస్టులకు తీసుకునే ముందు మత్తు పదార్థాలు, షాపులలో అమ్ముకునే ఉత్పత్తులపై ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా రహస్యంగా విక్రయించేవారు చాలామంది ఉంటారు. అలా మీరు అనుకోని టూరిస్టులుగా టార్గెట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ డ్రగ్స్, మత్తు పదార్థాలపై జాగ్రత్త అవసరం. గోవాలో డ్రగ్స్ మరియు ఆల్కహాల్ సులభంగా లభిస్తుంది. కానీ చాలామంది అక్రమంగా తయారు చేసిన డ్రగ్స్ను అమ్ముతారు. ఈ డ్రగ్స్ తీసుకోవడం చాలా ప్రమాదకరం. గోవా బీచ్లలో కొంతమంది అమ్మాయిలు ప్రయాణికులతో స్నేహం చేసి వారిని మద్యం పార్టీలకు ఆహ్వానిస్తారు. మొదట ఫ్రెండ్లీగా కనిపించి మాయ చేస్తారు. ఈ పార్టీలలో ఆల్కహాల్ కలిపిన డ్రింక్స్ని టూరిస్టులకు ఇచ్చి ప్రయాణికులను మత్తులోకి తెస్తారు. మత్తులో ఉన్న ప్రయాణికుల నుండి డబ్బు, విలువైన వస్తువులను దొంగలిస్తారు. గోవాలో టాక్సీ మీటర్లు కూడా పనిచేయవు. మీరు టాక్సీ తీసుకునే ముందు అమౌంట్ గురించి మాట్లాడుకోవాలి, లేదా తర్వాత వాళ్ళు గొడవ చేస్తారు. గోవాలో ఉన్న అనేక చిన్న హోటళ్లలో మీరు ముందుగా డబ్బు చెల్లించినప్పటికీ మనకు చెప్పిన రూమ్స్ ఇవ్వరు. దాంట్లో మనకు ముందు చెప్పిన ఎలాంటి సౌకర్యాలు కూడా ఉండవు. హోటల్ బుక్ చేసేటప్పుడు అడ్వాన్స్ పేమెంట్ చేయమని అడుగుతారు. కానీ మీరు చెల్లించిన మొత్తానికి తగిన గది ఇవ్వకుండా చిన్న గది, లేకపోతే సౌకర్యాలు లేని గది ఇస్తారు. హోటల్ వెబ్సైట్లో చూపించే ఫోటోలకి నిజానికి హోటల్లో ఉన్న గదులకు సంబంధమే ఉండదు. చెక్అవుట్ చేసేటప్పుడు మీరు ఆర్డర్ చేయని సర్వీసులకు కూడా బిల్లు వేస్తారు. గోవా బజార్లు పర్యాటకులకు స్వర్గంలా కనిపించినప్పటికీ కొంతమంది వ్యాపారులు అతిగా ధరలు పెట్టి మోసగించే ప్రయత్నం చేస్తారు. పర్యాటకులను గుర్తించి వారికి సాధారణ ధర కంటే చాలా ఎక్కువ ధరకు వస్తువులు అమ్ముతారు. బ్రాండ్ నేమ్స్ ఉన్న నకిలీ ఉత్పత్తులను అసలు వస్తువులుగా చూపించి అమ్ముతారు. కొన్నిసార్లు పర్యాటకులు స్వయంగా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మోసపోతారు. ఉదాహరణకు అపరిచితులను నమ్మడం, విలువైన వస్తువులను బహిరంగంగా ప్రదర్శించడం వంటివి. గోవాలో పోలీసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడుతూ ఉంటారు. ముఖ్యంగా బీచ్లు, బార్లు, రెస్టారెంట్లు వంటి ప్రాంతాలలో తరచుగా తనిఖీలు జరుపుతారు. గోవాలో జరిగే స్కాములు చాలా వరకు చిన్న చిన్న మోసాలు. ఉదాహరణకు బేరసారాలు చేసేటప్పుడు అధిక ధర చెల్లించడం, నకిలీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం వంటివి. ఈ రకమైన మోసాలను పోలీసులు కేసులుగా నమోదు చేయకపోవచ్చు. ఇన్ని స్కామ్లు జరిగినా గోవాలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే క్రైమ్ రేటు చాలా తక్కువ. హత్యలు, దోపిడీలు మరియు గ్యాంగ్ వార్లు అన్ని చాలా అరుదుగా జరుగుతాయి. గోవాలో క్రైమ్ రేటు తక్కువగా ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, గోవా ఒక టూరిస్ట్ డెస్టినేషన్ కావడంతో పర్యాటకులు అక్కడికి వెళ్ళడానికి ఆలోచిస్తారు. పోలీస్ యథావిధి, అధికారుల సమర్థత మరియు పర్యాటకులకు సురక్షితమైన పరిసరాల కల్పన దీనికి ముఖ్య కారణాలు. టూరిస్టులకు జరిగే మోసాలకు బైక్ రెంటల్ స్కామ్లు, డ్రగ్స్, ఆల్కహాల్ స్కామ్లు, అమ్మాయిల ద్వారా మోసం ఇవన్నీ సాధారణంగా జరిగే విషయాలే. ఈ స్కామ్లు ఆపడానికి పోలీసులు కఠినంగా పరిగణిస్తూ ఉంటారు. కానీ చాలా సందర్భాల్లో స్కామ్లు అక్రమ నేరాలుగా పరిగణించబడవు. అలాగే గోవా ప్రజల సహకారం కూడా చాలా కీలకమైన అంశం. గోవాలో ప్రజలు స్నేహపూర్వకంగా ఉండటంతో టూరిస్టులు ఎప్పుడూ సురక్షితంగా ఉంటారు. కానీ మన జాగ్రత్త మనకు అవసరం కదా. ఇలాంటివన్నీ తెలుసుకోవడం వల్ల మీరు గోవా వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.